హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులో ఎపిసోడ్ నంబర్ 78. ఈ రోజు నుండి రేణుతో నీకు కొత్త జీవితం ఏర్పడబోతుంది. మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటుంది భారతి. రేణు ఇక్కడికి రావడం వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలియని భారతికి ఆ మాటలు వింటుంటే అశోక్కి బాధని కలిగిస్తుంటాయి. రేణుకి అసలే కొత్త ప్లేస్, రూమ్లో ఒంటరిగా ఉంది. ఇక రూమ్లోకి వెళ్ళి తమ్ముడు అంటుంది. సరే అక్క అని అశోక్ లోపలికి వెళ్ళి తల్లిదండ్రులు లాస్య ముందు నుంచే పైకి వెళ్తుంటాడు. అశోక్ అలా వెళ్తుంటే లాస్య భరించలేక కోపంతో చూస్తూ, ఏదైతే జరగకూడదని అనుకుంటున్నానో అన్నీ నా కళ్ళ ముందే జరిగిపోతున్నాయి. నేను బావతో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నానని 2 సార్లు అబార్షన్ అయిందని చెప్పాక కూడా ఆ రేణు బావతో కాపురం చేయటానికి ఎలా ఒప్పుకుందో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తుంటుంది. పూర్ణ లాస్య పరిస్థితిని చూసి బాధపడుతుంటుంది. కారిడార్లో నిలబడి ఉన్న భారతి సంతోషంతో ఆలోచిస్తూ, రేణు ఇంత త్వరగా మనసు మార్చుకొని వస్తుందని అస్సలు అనుకోలేదు. అశోక్ రేణుల దాంపత్య జీవితం బాగుండాలి. ఈ ఇంటి కోడలిగా రేణు అందరి మన్ననలు పొందాలి అని ఆలోచిస్తుండగా వెంకటమ్మ వచ్చి, పని మొత్తం అయిపోయిందమ్మా, నా తాగుబోతు మొగుడు వచ్చింటాడు, ఇక నేను వెళ్తాను అంటుంది. భారతి వెంకటమ్మ వైపు సానుభూతిగా చూస్తూ, రాత్రి నీ ఇంట్లో నుండి కేకలు వినిపించాయి, నీ మొగుడు నిన్ను కొట్టాడా అని అడుగుతుంది. వాడు కొట్టంది ఎప్పుడమ్మా, రోజు చావు దెబ్బలు కొడుతుంటాడు. వాడి కొట్టుడికి నేను చస్తే నా పిల్లలు ఎక్కడ అనాథ అవుతారేమోనని భయంగా ఉంది. పూర్ణమ్మ గారు, చక్రవర్తి గారు ఎంతమంది ఎన్ని చెప్పినా వాడు వినడం లేదు, మారడం లేదు. రోజు నా కష్టంతో తాగొచ్చి నన్ను కొట్టడం వాడికి అలవాటైపోయింది అని అంటుంది కంటతడి పెడుతూ. మరి నువ్వు కష్టం చేసుకున్న డబ్బులు నీ మొగుడికి ఎందుకు ఇస్తున్నావే అని అడుగుతుంది. ఇవ్వకపోతే ఆ తాగుబోతు సచ్చినోడు చంపేస్తాడేమోనని భయమమ్మా. ఏంటో నా కష్టాలు, నా మొగుడికి బుద్ధొచ్చేది లేదు, నేను సుఖపడేది లేదు అని కన్నీళ్ళు పెట్టుకొని, పిల్లలు ఎదురు చూస్తుండాలి, ఇక వెళ్తానమ్మా అని చెప్పి వెళ్తుంటుంది. భారతి వెళ్తున్న వెంకటమ్మ వైపు చూస్తూ, ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఉంటుందనుకుంటాను అని ఆలోచిస్తుంటుంది. వెంకటమ్మ కుటుంబం ఆ ఇంటి పరిసరాల్లోనే ఓ పక్కగా ఉండే రేకుల షెడ్లో ఉంటారు. అశోక్ డోర్ తీసుకొని రూమ్లోకి వెళ్ళేసరికి రేణు బెడ్కి ఒక చివర్లో టెడ్డీ బేర్ పక్కకి వేసుకొని పడుకొని ఆలోచిస్తుంటుంది. అశోక్ రేణుని ఆ టెడ్డీ బేర్తో చూస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్తాడు. ఫస్ట్ టైం రేణుని ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్ చూపిస్తున్నప్పుడు, మళ్ళీ నువ్వు మన బెడ్రూమ్కి అడుగు పెట్టేసరికి నువ్వు కోరుకున్నట్టుగానే ఈ రూమ్ తయారవుతుంది. కానీ నీకు బాగా ఇష్టమైంది ఒకటి మాత్రం ఈ రూమ్లో ఎక్కడా కనిపించదు అంటాడు. రేణు ఆలోచిస్తూ, నాకిష్టమైందా, ఏమిటది అని అడుగుతుంది. అశోక్ రేణుని మీదకి లాక్కొని, టెడ్డీ బేర్, టెడ్డీ బేర్ మాత్రం ఈ రూమ్లో ఉండదు అంటాడు. రేణు చిన్నబుచ్చుకుంటూ, నాకు టెడ్డీ బేర్ లేకుండా నిద్ర పట్టదు అశోక్ అంటుంది. అశోక్ రేణు నెత్తి మీద కొడుతూ, ఏ మొద్దు, నీ పక్కన నేను పడుకుంటాను కదా, ఇంకా టెడ్డీ బేర్ ఎందుకు, మన పెళ్ళి అయ్యాక మన రూమ్లో టెడ్డీ బేర్ అస్సలు కనపడకూడదు అంతే అంటాడు. ఓ, నువ్వు అలా ఆలోచించావా అంటుంది కాస్త సిగ్గుపడుతూ. అవును, అలాగే ఆలోచించాను. మన పెళ్ళయ్యాక టెడ్డీ బేర్ బదులు నన్ను హత్తుకొని పడుకోవాలి అంటాడు కొంటెగా చూస్తూ. పోరా, నాకు సిగ్గుగా ఉంది అంటుంది. అశోక్ పాత జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి బాధతో బెడ్ దగ్గరికి వెళ్తుంటాడు. రేణు అశోక్ని చూసి కాస్త దూరంగా ఉన్న టెడ్డీ బేర్ని దగ్గరికి గుంజుకొని అశోక్ వైపు చూస్తుంటుంది. అశోక్ బెడ్కి చివరికి వచ్చి పక్కగా పడుకొని రేణుని చూస్తూ, నువ్వు ఈ ఇంటికి రావడం, ఈ రూమ్లో ఉండటం అంతా కలగా అనిపిస్తుంది రేణు. నిన్ను ఈ రూమ్లో చూస్తుంటే సంతోషంగా ఉంది అంటాడు. రేణు బొమ్మని హత్తుకుంటూ, నాకు నిద్ర వస్తుంది అశోక్, నేను పడుకుంటాను, గుడ్ నైట్ అని చెప్తుంది. రేణు ప్రవర్తనకు అశోక్ ముభావంగా బాధపడుతుండగానే పక్కన ఉన్న వెంకటమ్మ ఇంటి నుంచి చిన్నగా కేకలు, గోలలు వినిపిస్తుంటాయి.
రేణు వాటిని విని, బయట ఏదో గోలగా ఉందేంటి అని అడుగుతుంది. అది వెంకటమ్మ ఇంట్లో నుంచి వినపడుతున్నాయి. ఇది మాకు రోజు మామూలే, నువ్వు పడుకో అంటాడు. కానీ రేణుకి వెంకటమ్మ బాధతో పెడుతున్న కేకలు వినిపించి లేచి కూర్చొని, వెంకటమ్మని ఎవరో కొడుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంది. అశోక్ కూడా లేచి కూర్చొని, వెంకటమ్మ మొగుడు రోజు తాగొచ్చి వెంకటమ్మని కొడుతుంటాడు. నాన్న అమ్మ వాడికి ఎంతగానో నచ్చ చెప్పాలని చూశారు, కానీ వాడు వినడం లేదు అంటాడు. రేణు ఆ మాటల్ని కోపంతో వింటుండగానే వెంకటమ్మని కొడుతున్న శబ్దాలు, పిల్లల ఏడుపులు వినిపిస్తుంటాయి. రేణు టక్కున బెడ్ నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. వాడు బాగా తాగి వెంకటమ్మని చావకొట్టడం రేణు కంటిలో పడుతుంది. అది చూడగానే రేణు కోపంతో ఊగిపోతూ బయటికి వెళ్ళబోతుంటే అశోక్ కంగారు పడుతూ, ఎక్కడికి వెళ్తున్నావు రేణు అని అడుగుతాడు. వెంకటమ్మని చావగొడుతున్నాడు కదా, వాడి అంతు చూసొస్తాను అని రేణు వెళ్ళబోతుంటే అశోక్ రేణు చేపట్టుకుని ఆపి, అది వాళ్ళ భార్య భర్తల గొడవలు, మనం వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదు రేణు అంటాడు. రేణు అశోక్ చేతుల నుంచి తన చేయిని గట్టిగా విదిలించుకొని, వాడు కొట్టే దెబ్బలకి వెంకటమ్మ చచ్చేలాగా ఉంటే జోక్యం చేసుకోవద్దంటావేంటి? వెంకటమ్మ చచ్చే వరకు చూస్తూ కూర్చోవాలా అంటుంది కోపంగా. అది కాదు రేణు, వాళ్ళ గొడవల్లోకి నువ్వెందుకు వెళ్ళడం అని నచ్చ చెప్తుంటాడు. కానీ రేణు ఆ మాటలు పట్టించుకోకుండా వెళ్తుంటే అశోక్ తన వెనక పడుతూ, వద్దు రేణు, నా మాట విను అంటుంటాడు. రేణు అంతే కోపంగా కిందికి దిగి హాల్లో ఉన్న అందరి ముందు నుంచే బయటికి వెళ్తుంది. రేణు ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక అందరూ ఆశ్చర్యపోతుంటారు. రేణు వెనుకనే అశోక్ కూడా కంగారుగా వెళ్తుంటే, ఏమైంది అన్నట్టుగా భారతి వెళ్తుంటుంది. భారతి వెనుకనే అందరూ వెళ్తుంటారు. రేణు అక్కడికి వెళ్ళేసరికి వెంకటమ్మ మొగుడు వెంకటమ్మని బాగా కొడుతుంటాడు. పక్కన వాళ్ళ పిల్లలు తండ్రి తల్లిని కొట్టడం చూసి ఏడుస్తుంటారు. రేణుకి ఆ సంఘటన దగ్గరగా చూశాక తన కోపం తారాస్థాయికి పోయి వాడి జుట్టు పట్టుకొని గుంజి గట్టిగా పిడికిలి బిగించి బలంగా వాడి మొహం మీద పంచిస్తుంది. అంతే, వాడిక గింగరాలు తిరుగుతూ వెళ్ళి అప్పుడే వచ్చిన చక్రవర్తి గారి పూర్ణ గారి కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాడు. రేణు అలా షాట్ ఇవ్వడం, వాడు వచ్చి అలా పడటం చూసి పూర్ణ చక్రవర్తి గారికి షాక్తో నోట మాట రావడం లేదు. రేణు అంటే ఏంటి అనేది మొదటిసారి చూస్తున్నారు. అశోక్ నుదురు పట్టుకొని, ఈరోజు ఈ కిరణ్ బేడి చేతిలో వీడి పని అయిపోయినట్టే అని అనుకొని భయపడుతుంటాడు. లాస్య రేణులో మరో కోణం మొదటిసారి చూసి భయపడుతుంటుంది. భారతి, జగదీష్ కూడా రేణుని చూసి నిర్ఘాంతపోతుంటారు. రేణు అదే కోపంతో వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉన్న వాడిని లేపుతుంది. రేణు ఇచ్చిన పంచికి వాడి మొహం ఎర్రగా రక్తం కనపడుతూ పచ్చడి అయిపోయింది. వాడి మొహం చూసి అందరూ గుడ్లు వేలాడేస్తారు. కట్టుకున్న భార్యని అలా గొడ్డుని బాదినట్టుగా బాదటానికి నీకు ఎలా మనసొప్పిందిరా అని పిడికిల్ని బిగించి వాడి కడుపులో ఇంకొకటిస్తుంది. వాడు నొప్పితో బాధపడుతూ అబ్బా అంటూ కింద పడతాడు. నేను 2 తగిలిస్తేనే విలవిలలాడుతున్నావు, మరి నువ్వు రోజు వెంకటంని కొడుతుంటే తను ఎలా భరిస్తుందనుకుంటున్నావు అంటూ వాణ్ణి కొడుతుంటుంది. తన మొగుణ్ణి కొడుతున్న రేణు వైపు వెంకటమ్మ కూడా షాకింగ్లా చూస్తుంటుంది. పిల్లలు కూడా ఏడుపాపి తన తండ్రిని రేణు కొడుతుంటే వింతగా చూస్తుంటారు. వాడు దెబ్బలకు తట్టుకోలేక కొట్టకండి మేడం అని వేడుకుంటున్నా రేణు వాడి మాటలు వినిపించుకోకుండా తన ప్రతాపాన్ని చూపిస్తుంటుంది. రేణులో మరో కోణాన్ని కొత్తగా చూస్తున్న అందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంటుంది. రేణు కొన్ని నిమిషాలు వాడిని అలా చిత్తకొట్టి కింద పడేసి వాడి గుండె మీద కాలు పెట్టి, దెబ్బలు బాధ ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా అని కోపంతో అడుగుతుంది. ఆ క్షణం పూర్ణ తన కోడలిలో కాళికాదేవి రూపాన్ని చూస్తూ నిర్ఘాంతపోతుంటుంది. అశోక్ రేణు దగ్గరికి వెళ్ళి తన్ని చేయి పట్టుకుని గుంజుతూ, వాడు చస్తాడు రేణు, ఇక వదిలే అంటాడు. భార్య బిడ్డల్ని హింస పెట్టే ఇలాంటి వాడు బతికిన ఉపయోగం లేదు అంటూ వాడిని లేపి ఇంకొకటి ఇస్తుంది. వాడు అవతలికి వెళ్ళి పడతాడు. అశోక్ రేణుని గుంజకపోతూ, వాడిని కొట్టింది చాలు రేణు, ఇక పద అంటూ తీసుకెళ్తుంటాడు. రేణు వాడి వైపు చూసుకుంటూ, ఒరేయ్, ఇంకొక్కసారి నువ్వు వెంకటంని కొట్టినట్టుగా తెలిస్తే నువ్వు బతికి ఉండగానే పేగులు తీసి వేలాడదీస్తాను,
జాగ్రత్త అంటూ అశోక్తో వెళ్తుంది. వాడు రేణు దెబ్బలకు భయపడిపోతుంటాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ రేణు ప్రవర్తనకు ఆశ్చర్యపోయి లోపలికి వెళ్తారు. కొద్దిసేపటికి రేణు మొహం కడుక్కుతుంటే అశోక్ టవల్తో నిలబడి, అంత ఆవేశం ఏంటి రేణు? నువ్వు వాడిని కొడుతుంటే భార్య పిల్లలు ఏమనుకుంటారు అని అడుగుతాడు. రేణు అశోక్ దగ్గర నుంచి టవల్ అందుకుంటూ, ఏంటి అనుకునేది వంకాయ? అసలు వాడు రోజు అలా కొడుతుంటే రెండు తగిలీకుండా చూస్తూ ఊరుకోవడం మీ అందరి తప్పు అంటుంది. అశోక్ తను చూస్తూ నిలబడతాడు. రాస్కేల్, ఇలాంటి వాళ్ళని గన్తో షూట్ చేసి పడేయాలి అంటూ బెడ్ మీద కూర్చొని పోతుంది. అశోక్ ఆ రూమ్ నుంచి బయటకొచ్చి మరికొన్ని నిమిషాలకు ప్లేట్లో భోజనం ప్లేట్తో కనిపిస్తూ ప్లేట్ రేణు ముందు పెట్టి, వాణ్ణి కొట్టి అలసిపోయి ఉంటావు కదా, ఈ భోజనం తిను అంటాడు. రేణు భోజనం ప్లేట్ చూడగానే గబుక్కున ప్లేట్ని గుంజుకొని, నిజమే బాగా ఆకలి వేస్తుంది అని కూర కలుపుకుంటూ, ఇదేంటి వెజ్ కర్రీస్ ఉన్నాయి, చికెన్ లేదా అని అడుగుతుంది. ఆ మాట వినగానే అశోక్ నెత్తి మీద పిడుగు పడినట్టుగా అయ్యి గతంలోకి వెళ్తాడు. రేణు అలిగి కూర్చుంటే అశోక్ బతిమలాడుతుంటాడు. రేణు భోజనం ప్లేట్లో ఉన్న చికెన్ లెగ్ పీస్ వైపు చూస్తూ, సరే భోజనం తింటాను, నాకు నాన్ వెజ్ అంటే ఇష్టమని నీకు తెలుసు కదా, మన పెళ్ళయ్యాక మన ఇంట్లో రోజు నాన్ వెజ్ ఉండాలి అంటుంది. అశోక్ నవ్వుతూ, మన ఇంటికి నువ్వే మహారాణివి, ఇక నీ మాట కాదనేవాళ్ళు ఎవరుంటారు చెప్పు, అంతా నీ ఇష్టం అంటాడు. అశోక్కి ఇప్పుడు ఆ సీన్ గుర్తొచ్చి, చచ్చాను, అమ్మ ఇంట్లో నాన్ వెజ్ చేయనివ్వదు, ఈ దెయ్యం రాక్షసేమో చికెన్ అంటే పడి చస్తుంది, ఈ ఇంట్లో నాన్ వెజ్ ఉండదని దీనికి తెలిస్తే చికెన్ దగ్గర ఇంకెంత గోల చేస్తుందో అని మనసులో అనుకుంటుండగా ఆకలి మీద ఉన్న రేణు ముద్దలు మింగుతూ, సరేలే ఈ పూటకి వెజ్తో అడ్జస్ట్ అవుతాను అంటుంది. అశోక్ అది విని డల్ అయిపోతాడు. కొద్దిసేపటికి రేణు డార్క్ లైట్ వెలుతురులో బెడ్కి ఓ చివరన టెడ్డీబేర్ హత్తుకొని నిద్రపోతూ క్యూట్గా కనిపిస్తుంటుంది. బెడ్కి మరో చివర పడుకున్న అశోక్ రేణుని చిరునవ్వుతో చూస్తూ, నీకు డివోర్స్ ఇవ్వాలా? అది ఎప్పటికీ జరగదు. ఈ జన్మంతా నేను ఇలాగే చూస్తూ దూరంగా పడుకుంటాను, కానీ నిన్ను నా జీవితంలో నుంచి మాత్రం దూరంగా పంపించలేను అని ఆలోచిస్తుంటాడు. ఇక కోడలు ఫైటింగ్ సీన్ చూసిన పూర్ణ భయపడుతూ కూర్చుంటే చక్రవర్తి గారు వాటర్ బాటిల్ తీసుకొచ్చి తనకి అందిస్తూ, ముందు నీళ్లు తాగు అంటాడు. పూర్ణ ఆ బాటిల్ అందుకొని గటగట నీళ్లు తాగేసి, అసలు తను ఆడపిల్లేనా? ఆడపిల్ల లక్షణాలు తనలో ఏమైనా ఉన్నాయా? ఇలాంటి అమ్మాయి మన ఇంటి కోడలు కావడం ఏమిటండి? ఇదెక్కడి కర్మ? తనని రోడ్డు మీద ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా నాకు ఇలాగే మగరాయుడిలాగా కనిపించింది. ఇలాంటి అమ్మాయిని తట్టుకోవడం నా వల్ల కాదు అని భర్తతో గొడవ పడుతుంటే చక్రవర్తి గారు మౌనంగా భార్య కోపాన్ని భరిస్తుంటాడు. మరుసటి రోజు మార్నింగ్ టైం 6 అవుతుంటుంది. రేణు గురించి ఆలోచిస్తూ లేటుగా నిద్రపోయిన అశోక్ 6 అవుతున్నా ఇంకా నిద్రలోనే ఉంటాడు. అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి ప్లేట్ పడినట్టుగా భల్లున శబ్దం వినిపిస్తుంది. అశోక్ ఆ సౌండ్ విని సడన్గా మేలుకొని పక్కకి చూస్తాడు. పక్కన రేణు ఉండదు. అశోక్ ఆవలిస్తూ కూర్చునేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి రేణు అరుపులు గట్టిగా వినిపిస్తుంటాయి. అశోక్ రేణు అరుపులు విని కంగారు పడుతూ, అమ్మో, ఈ దెయ్యం రాక్షసి మళ్ళీ ఏదో కొంప ముంచుతుంది అని అనుకుంటూ బెడ్ దిగి భయంగా వెళ్తుంటాడు. ఆ ఇంట్లో చక్రవర్తి గారు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే ఎవరైనా తింటారనే విషయం మీకు ఇంతకు ముందే పరిచయం చేశాను. ఇప్పుడు ఆ విషయం దగ్గరే మన దయ్యం రాక్షసి గొడవ పడేది. డైనింగ్ టేబుల్ దగ్గర వెంకటమ్మ రేణు అరుపులకు భయంతో వణికిపోతూ నిలబడి ఉంటుంది. ఒక్కొక్కరిగా అందరూ అక్కడికి చేరుకుంటారు. రేణు వెంకటమ్మ వైపు కోపంగా చూస్తూ, ఏంటి నువ్వనేది? ఈ ఇంట్లో పెద్దయ్య గారు టిఫిన్ చేశాకే ఎవరైనా తినాలా? ఇది ఈ ఇంటి పద్ధతా? అలాంటి పద్ధతులు ఉంటే తీసి చెత్త కుప్పల పడేయ్. ఎవరి వీలుని బట్టి వాళ్ళు తినాలి కానీ మీ పెద్దయ్య గారు తిన్నాకే మిగతా వాళ్ళు తినాలని రూల్ ఏంటి? నేను ఆఫీస్కి వెళ్ళాలి, ముందు నాకు టిఫిన్ వడ్డించు అంటుంది డిమాండ్గా. కోడలుగా రేణు ఎలా ఉంది అనేది మీ కామెంట్స్లో తెలియజేయండి. అత్తా కోడల మధ్య మంచి మంచి సీన్తో
సీరియల్ ఆసక్తికరంగా సాగిపోతుంటుంది. సో ఎవరు మిస్ కాకుండా వీడియోస్ చూస్తూ ఉండండి. మరి ఈరోజు వీడియోపై మీ అభిప్రాయాలు ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.